సార్ ఎందుకండి ఎలా అయిపోయింది? ఎందుకంటే వాళ్ళేమంటున్నారంటే అండి, వైసీపీ వాళ్ళు అనే మాట ఏంటంటే, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయింది అని చెప్తూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత 30 ఏళ్ళు ముందుకు తీసుకొని వెళ్తాము అని అంటూ ఉన్నారు. దాని మీద ఏంటి సార్ మీ నాకు కామెంట్ అసలు ఏంటి? వాళ్ళు వాళ్ళు ఇవన్నీ ఈ మాటలు మాట్లాడతారు తప్ప, అసలు వాళ్ళు ఏం చేశారని చెప్తారు. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏం చేశారు? పలానా చేశారు. వైజాగ్ ఫోకస్. నేను ఇప్పుడు అదే అన్నాను. జోన్ అనౌన్స్ అయింది. 2019కే అనౌన్స్ అయింది. 5 ఏళ్ళు ఉన్నారు. రైల్వే జోన్ వస్తే వైజాగ్‌లో ఎంతో కొంత ఎకనామిక్ యాక్టివిటీ కదా! ల్యాండ్ అలాట్ చేయడం ఎంతసేపు? ఈరోజు ల్యాండ్ అలాట్ చేయడమే కాదు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఆ యాక్టివిటీ స్టార్ట్ చేయించాం ఇక్కడ ఆఫీసు. జోనల్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఎంతుంది ఒక్క ఎగ్జాంపుల్ అని కాదు. టోటల్‌గా అడ్మినిస్ట్రేషన్ చేత కాలేదు. అడ్మినిస్ట్రేషన్ చేత కాలేదు. విధ్వంస పాలన ఏ సెక్టార్‌ని వదిలిపెట్టలేదు. ఐటీ మొత్తం నేనిప్పుడే చెప్పాను కదా! ఉన్న టవర్స్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. చాలా ఇండస్ట్రీస్ ఇంకా మూతపడే పరిస్థితికొచ్చాయి మీకు తెలుసు. మూతపడ్డాయి. కొన్ని వెళ్ళిపోయినారు కూడా పక్క రాష్ట్రాలకు పోయారు. సో, ఎలా ఇవన్నీ వస్తే కదా! ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి అనేటువంటివి 2 కూడా 2 కళ్ళులాగా ఈరోజు ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఆ ప్రోగ్రామ్స్‌లోనే ముందుకెళ్తున్నాం. సరే వైసీపీలోని నంబర్ 2గా పిలువబడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఒక కామెంట్ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా నెక్స్ట్ ఎలక్షన్‌లో అయినా మేము 200 సీట్లు గెలవబోతున్నాం. ఏది డీలిమిటేషన్ అయితే. అంటే 175 ఉన్నాయి కాబట్టి డీలిమిటేషన్ అయితే 40, 50 పెరుగుతాయి. సో 2, 20 ఎంత అయ్యే అవకాశం ఉంది. అందులో 200 పైన సీట్లు గెలవబోతున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ కాకపోయినా కూడా 175కి 151 గెలవబోతున్నాం అని అంత కాన్ఫిడెన్స్ అంటే ఈ మీ 1.5 ఏళ్ల పాలన చూడగానే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఏంటి క సార్ క అంత క క అసంతృప్తి ఉందా మీ కాదు. దాని మీద? బాగా అడిగారు. 175 పోన్లే వాళ్ళు డీలిమిటేషన్ ఇయన్నిటిలో పెట్టల. 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నప్పుడు 2019, 2024 వరకు 5 ఏళ్ల వాళ్ళ పాలన ముగిసే టైంకి వై నాట్ 175 అన్నారాళ్ళు. ఎన్ని సీట్లొచ్చాయో చూసారు. ఆ 175 ఇప్పుడు మీరంటుంది 151 అన్నారు. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 11 సీట్లొచ్చాయి. ఇక ఆ తర్వాత 11 రావనేటువంటిది వాళ్ళ దృక్పథం. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. కాబట్టి ఇయన్నీ ప్రజలందరూ చూసారు. వై నాట్ 175 అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 151 అంటున్నారు. నేను ఆ రకంగానే చూస్తాను. అందులో ఇంకేం ఆలోచన లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు అంటే చాలా 151 ఆళ్ళకి కలిసొచ్చిన నంబర్ వ కదా వ సార్! అంతకుముందు కూడా వచ్చింది గదా! అట్లాగే ఏమైనా అంటున్నారేమో? ఆ! అంటే సెంటిమెంట్ కాదు. సెంటిమెంట్‌గా? అసలు మీకు ఆ స్కోప్ గాని, అవకాశం గాని ఈ ప్రజలు ఇచ్చేటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ వన్ ఛాన్స్ అనేటువంటి దాంట్లో వచ్చారు. ఆఖరికి ఇప్పుడు ఆ నియోజకవర్గాలకు కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ 3 రాజధానుల నిర్ణయాలు గాని, ఏవైతే వాళ్ళు చెప్పినటువంటి ఆ రోజు తీసుకున్న అన్ని స్టాండ్స్ గూడా రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. సో, మీ పాలిసీని, మీ అడ్మినిస్ట్రేషన్‌ని పూర్తిగా మొన్న వచ్చినటువంటి ఓటింగ్ మీకు అర్థమై ఉంటుంది. కోపంతో వేశారు. కోపంతోనే కాదు, ఖర్చు పెట్టుకొని వచ్చి బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు గూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం ఏదో అయిపోతుంది. ఇది ఇలా అవ్వకూడదు అనేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఓటర్స్ వచ్చి ఓట్ చేశారు. కాబట్టి దాంట్లో మనం ఆ ఆలోచన తీసుకోవాలి. ఎంతో రాష్ట్రం పట్ల ఆలోచన పరులందరూ కూడా వచ్చి ఓటేసారంటే దాన్ని బట్టి అర్థమైంది. ఇక్కడ ఉండేవాళ్ళే కాదు, బయట ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇది విధ్వంసం అయిపోయింది, పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఒక హ్మ్, ఏమంటారు అది ఒక నియంత పాలనలా జరుగుతుంది, ఏదో ఒక డిక్టేటర్‌షిప్పే ఏదో ఒకటి ఏం చెప్తుంటే అది అయిపోవాలి అని పక్కన ఇవన్నీ మాటలన్నీ వైసీపీలో ఉండే నాయకులే అనేవారు. ఎక్కడ ఒక 10 మంది కూర్చున్నా ఆ రోజు కూడా అదే చెప్పేవాడు. ఆయన ఎవరి మాట వినడు. ఆయన ఏది చెప్తే అది జెయ్యాలి. సో, ఆ పాలనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంక మళ్ళీ జరిగే పరిస్థితి లేదు. ఎవరు యాక్సెప్ట్ చేసేది లేదు. సార్ సజ్జల అన్న దాంట్లో అసలు మీకు సజ్జల మాటలు అప్పుడు ఇవే మాటలు విన్నాం. అక్కడ ఏదో ఒక స్క్రిప్ట్ రాసొస్తది. వాళ్ళు చదువుతారు. తర్వాత వాళ్ళు గూడా అందరూ లోపల మాట్లాడుకునేవే ఇవన్నీ. నేను చెప్పింది గూడా. సో, ఎక్కడ ఎవరికీ కూడా ఎవరి మీద కూడా ఆ నమ్మకాలు, నాయకత్వం పైన ఉండేటువంటి నమ్మకాలన్నీ గూడా సన్నగిల్లి అందరూ గూడా వెళ్ళిపోయినారు. సార్ చంద్రబాబు గారు అంటే ఆయన కోసం చెప్పాల్సొస్తే మీరు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి టీడీపీతో ట్రావెల్ అవుతున్నారు. టీడీపీ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు గారిని అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు.
యాక్చువల్‌గా చాలామంది అనలిస్టులు గాని, లేకపోతే విశ్లేషకులు గాని, చంద్రబాబు గారు చాలా మారారు అంటూ ఉన్నారు. అంటే కొన్ని పాలిసీలు ఆయన మార్చుకోవడం వలన కొంత మెత్తబడిపోతున్నారు. కొంత అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా అంటే పార్టీ పరంగా కూడా ఆయన మెతకగా వ్యవహరించడం వలన కొంత నష్టం జరుగుతుంది పార్టీకి అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నేను అడుగుతుంది ఏంటంటే సార్, చంద్రబాబు గారిని అప్పుడు ఇప్పుడు చూసారు కాబట్టి, ఆయనలో వచ్చిన చేంజెస్ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? నేను ఒకటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక విధంగా ఉండేది. నాన్నగారు అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉండారు. చంద్రబాబు నాయుడు గారు మరలా పార్టీ స్ట్రక్చర్ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక కొత్త ఆలోచన, ఓ యువతరం వచ్చి దాన్ని ఒక వేలో రన్ చేసేది. పార్టీ వేరు, గవర్నెన్స్ వేరు. ఈ రెండు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 95 నుంచి కానీ 99లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ టైంలో చూసినప్పుడు ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం. అంటే ఒక కొత్త ఒరవడి సృష్టించాలి. రాష్ట్రంలో రిఫార్మ్స్ తీసుకురావాలి. వాటిలో ఎక్కడ ఇన్నోవేటివ్‌గా ఏ ఏ రంగాలకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటిది పొలిటికల్ యాంగిల్ కాదు. ఓన్లీ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేట్ చూపించాలనేటువంటి దాంట్లో దేశంలోనే మనం ఒక డిఫరెంట్ మోడల్‌ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో కూడా స్టేట్ డివిజన్ మీ అన్నీ తెలుసు. 2014లో మరలా ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు అసలు స్టేట్‌లో ఏమీ లేదు. కొత్త స్టేటు, అసలు ఏమీ లేని స్టేటు. ఒక ముందు క్యాపిటల్ ముందు ఇమ్మీడియేట్‌గా తీసుకురావాలి. ముందు క్యాపిటల్ కన్‌స్ట్రక్ట్ చేస్తేనే గానీ ఎవరికీ కూడా ఒక అడ్రెస్ లేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, మనం అట్రాక్ట్ చేసుకోలేం. ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలి. అది ఒక మహానగరం కావాలి. కొన్నేళ్లకైనా అవుతుందనేటువంటి ఒక దృక్పథంతో దానికి ఒక ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశం. జస్ట్ లైక్ ఆ టైంలో విజన్ 2020 అన్నాం 97, 98లో. ఆ విజన్ 2020 ఫలాలు ఇప్పుడు ఎలా హైదరాబాద్ నగరం మహానగరంగా అయిందో, ఇక్కడ కూడా అలాంటి ఒక లక్ష్యం పెట్టుకొని చేయాలనేటువంటి 2040 అంటున్నారు కదా సార్. 2047 కాదు, 36కి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అట్లా ఒక టైమ్ బౌండ్ ప్రోగ్రామ్‌కి ఏ లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకునే దానిలో డిఫరెంట్ మోడల్స్ తయారు చేసాం. అసలు లక్ష్యం అనేది పెట్టుకోకపోతే ఒక వ్యక్తికి కావచ్చు, ఒక విద్యార్థికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, లేదా ఒక వ్యవస్థకు కావచ్చు, ఒక వ్యాపారానికి కావచ్చు. ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఈరోజు ప్రభుత్వాలు కూడా అలాంటి లక్ష్య సాధన కోసం ఆయన పరితపించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరన్నప్పుడు పార్టీకి వచ్చేటప్పటికి చాలా వరకు ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వం వచ్చింది. మేము ఆ రోజు స్లిప్స్‌లో సభ్యత్వాలు చేసుకునే రోజుల్ని స్టార్ట్ చేసాం. అవునండి. అలాంటిది టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో గానీ, అక్కడి నుంచి కార్యకర్తల సంక్షేమ నిధి వరకు కూడా లోకేష్ గారు ఇంకొక ఇన్నోవేటివ్ ఆలోచనతో మెంబర్‌షిప్ డ్రైవ్ అనేటువంటిది చాలా ఫాస్ట్‌గా, మాసివ్‌గా 1 crore వరకు వెళ్ళింది. మార్పు అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్‌లో ఆటోమేటిక్‌గా వచ్చినటువంటి డేస్ మారుతున్న కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ, ఇప్పుడు మాకు ఉండే ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఓటమి, గెలుపులు రెండూ చూసాం. రెండూ చూసినటువంటి ముఖ్యమంత్రిగా ఇంకా పాలిష్డ్‌గా తయారయ్యారు. నాకు అనిపించినంత వరకు ఇప్పుడు ఇంకా పాలిష్డ్‌గా తయారయ్యారు ఆయన. చాలా ఇంకా ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ సోర్సెస్ తెప్పించుకున్నారు. ఒకవేళ గతంలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్‌గా రాలేదేమో అనేటువంటి భావనలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఏమైంది? ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ తెప్పించుకొని ఈరోజు మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రివ్యూ చూసినా ఆ జిల్లాల్లో ఏంటి? డిపార్ట్మెంట్స్‌లో ఏంటి? పబ్లిక్ నుంచి వచ్చిన ఒపీనియన్ అంటే ఈవెన్ ఐవీఆర్ఎస్ ఒకటే కాదు. మనం అనుకున్న ఐవీఆర్ఎస్‌తోనే పాటు వేరియస్ అన్నీ కూడా క్లబ్ చేసుకొని కామన్‌గా వచ్చేటువంటి వాటిని డైరెక్ట్‌గా పబ్లిక్ ముందే పెడుతున్నారు. ఇందులో ఏం దాపరికం ఏం లేదు. ఈవెన్ అది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ ఒక యూనిట్ కావచ్చు. సో, అప్పుడు ఏమవుతుందంటే ఒక పారదర్శకత వస్తుంది. రెండోది పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అందరిలో. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, మేము కావచ్చు, లేకపోతే కింద లెవెల్‌లో మా క్యాడర్ కావచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు. సో, అందరూ కలిసి పనిచేస్తేనే గాని, ప్రభుత్వం, పాలకులు కలిపి గనక, అధికారులు అందరూ కలిపి గనక పనిచేస్తే ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ హై లెవెల్‌లో ఉంది. నేనదే చెప్తున్నాను. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే 1 ఇయర్‌లో అద్భుతాలు అంటే ఎందుకంటే 1 ఇయర్‌లో ఇవన్నీ చేయగలమా? అసలు ఇవ్వగలమా? అసలు ఇవ్వగలరా? అని చాలామంది ఇలా విమర్శకులు కావచ్చు, లేకపోతే చేయకూడదని కోరుకున్న వాళ్ళు కావచ్చు. అసలు ఇవన్నీ
అలాంటి సంపద సృష్టించడం ఎట్లా? దాన్ని ఏ రకంగా మనము పబ్లిక్‌కి అందించాలి? అట్ ది సేమ్ టైమ్ మళ్ళా ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలనే ఆటి మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేశారు. సో, ఆటోమేటిక్‌గా మనకి ఆ ఫలితాలు మనం చూస్తున్నాం.